అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? నిజంగానే చిత్తూరు జిల్లా కుప్పం అంటే కుప్పం మండలం కుప్పం పేరు వినగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. కానీ అదే నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణం చాలా కన్నీళ్లు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 80,000 రూపాయల అప్పు కోసం ఆ మహిళను తీసుకున్న అంటే తిమ్మరాయప్ప అసలు యాక్చువల్ గా 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ తిమ్మరాయప్ప అప్పు తీర్చలేక భార్య పిల్లలను వదిలేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. 3 ఏళ్లుగా శిరీష అంటే తిమ్మరాయప్ప భార్య ఎవరైతే శిరీష ఉందో, శిరీష 3 ఏళ్లుగా కూలీనాలి పని చేసుకుంటూ ఆమె అప్పులు తిరిగి కొద్దిగా చెల్లిస్తున్న పరిస్థితి. మొత్తం డబ్బులు అంతా కట్టాలంటూ అదే గ్రామానికి సంబంధించిన మునియప్ప బంధువులు మునియప్ప కలిసి శిరీషపై దాడి చేశారు. దాడి చేయడమే కాదు, చెట్టుకు కట్టేసి విపరీతంగా పుట్టిన పరిస్థితి. ఈడ్చుకుంటూ వెళ్ళి మరీ అత్యంత కిరాతకంగా చెట్టుకి కట్టేసిన ఒక మహిళ అని శిరీషను కట్టేసింది. అయితే ఇదే సందర్భం మీద ఇది పెద్ద ఎత్తున కొంత సీరియస్ ఇష్యూ అయితే అయింది. దీంతో ముఖ్యమంత్రి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిన పరిస్థితి. ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పి సీఎం చంద్రబాబు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయిన పరిస్థితి. దీని మీద ఎస్పీతో కూడా మాట్లాడారు. వెంటనే బాధితులు ఎవరైతే ఉన్నారో శిరీష ఇచ్చిన కేసుని నమోదు చేసుకుని ఈ దాడిలో అత్యంత పాశవికంగా కృష్ణమోహన్ ఇంత విచక్షణ రహితంగా ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నా చెట్టు కట్టేసి దాడి చేస్తున్నారు. సుమారు ఇక్కడ 10 మందికి పైగా ఉన్నారు. అందరూ మహిళలే. కర్రలతో దాడి చేస్తున్నారు, చేతులతో కొడుతున్నారు, మొహంపై ఉమ్మేస్తున్నారు. ఇంత దారుణంగా తమ పైశాచికత్వం, డబ్బులు ఇస్తే ఇచ్చారు కావచ్చు, కానీ ఒక మహిళ పట్ల, ఒక మనిషి పట్ల పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. సో ఈ ఘటన జరుగుతుండగా చుట్టూ గ్రామస్తులు కానీ స్థానికులు ఎవరు లేరా? ఎవరు గమనించలేదా? ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? అంటే బేసిక్ గా అక్కడ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డాడో అతను కొంత టీడీపీలో కొంచెం పెద్ద క్యాడర్ ఉన్న వ్యక్తిగా చెప్తున్నారు. మరి అది ఎంతవరకు చూడాలి. అందువల్ల ఎవరు ఈ వ్యవహారాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. దాదాపుగా ఇప్పుడున్న మహిళలు కొందరు చెప్తున్నప్పటికీ, అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మునియప్ప కావచ్చు, ముని కన్నప్ప కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే ఆయన చేయలేదు. సో చాలాసేపు ఈ సంఘటన జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు ఈ వ్యవహారం జరిగిన పరిస్థితి. దీంతో ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయిన పరిస్థితి. అందులో ఇది సోషల్ మీడియాలో కూడా మార్నింగ్ నుంచి వైరల్ అవుతున్న నేపథ్యంలో సీఎంఓ అధికారులు దీన్ని వెంటనే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టడం, ముఖ్యమంత్రి దీని మీద ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావడం కూడా, ముఖ్యమంత్రి ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గానే రియాక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఎస్పీతో మాట్లాడారు. స్థానిక ఎస్పీ దగ్గర నుంచి కూడా జరిగిన వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్ గా బాధిత కుటుంబాలకు పూర్తిగా కూడా అండగా ఉండాలి. మీరు అక్కడ అత్యంత పార్శ్వికంగా ప్రయత్నం చేసిన ఈ వ్యవహారం నడిపించిన మునికన్నప్ప కావచ్చు, వాళ్ళ బంధువులు మొత్తాన్ని కూడా అదుపులో తీసుకోండి అని చెప్పిన నేపథ్యంలో ఇమ్మీడియట్ గా వ్యవహారం జరిగింది. సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అందులో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగిన సంఘటన కావడంతో అది కొంత సీరియస్ గానే రియాక్ట్ అయిన పరిస్థితి సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ పరిస్థితి. అయితే ప్రస్తుతం బాధిత కుటుంబాలని పోలీస్ అధికారులు రక్షణిస్తున్నారు. తర్వాత వాళ్ళకి అవసరమైన చర్యలన్నీ కూడా మేము ఇస్తామని ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో, సో అసలుకి ఈ సంఘటన జరగడానికి అక్కడ ప్రేరేపించడానికి గల కారణాలు ఏంటో, ఎందుకు అంత రియాక్షన్ కావాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి పోలీసులు ఎవరైతే మునికన్నప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురిని అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. విచారణ అయితే జరుగుతోంది. బట్ దీనికి అంత రియాక్షన్ జరగడానికి కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అనే వ్యవహారం మీద కూడా ప్రభుత్వం కొంత సీరియస్ గానే వ్యవహారం మీద నడుస్తుంది. అయితే శిరీషాని ఆ విధంగా చుట్టూ పెట్టేసి వ్యవహరించిన తీరు మాత్రం డబ్బు సమాజం విధంగా తలదించుకోవాల్సిన పరిస్థితి. కేవలం 50 రూపాయలు, 60,000 రూపాయల దీనికోసం ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడం, ఇంత వ్యవహారాన్ని నడపడం కొంత ఇబ్బందికరంగానే మారింది. కూడా కొంత చట్టపేరు వచ్చే పరిస్థితి నేపథ్యంలో ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సీరియస్ అయిన పరిస్థితి. ఎప్పటికప్పుడు వ్యవహారం తనకి ఇంటిమేషన్ చేయాలి, ఏం జరుగుతుందో తనకు
పూర్తిగా తనకు చెప్పాలని కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తిమ్మరాయప్ప అనేటువంటి ఒక వ్యక్తి మునికన్నప్ప దగ్గర 80,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత అప్పును తీర్చలేక అక్కడి నుంచి భార్య పిల్లలను వదిలేసి పరారైపోయారు. ఆ తర్వాత తన భార్య శిరీష 3 ఏళ్లుగా కాయకష్టం చేసి ఆ అప్పుని తిరిగి తీర్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మునికన్నప్ప తన బంధువులతో దిగిపోయి రంగంలోకి దిగి ఒక్కసారిగా చాలా విచక్షణరహితంగా ఆ మహిళని చెట్టు కట్టేసి దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆ మహిళ పైన కొంతమంది తోటి మహిళలతో చెప్పులతో కొట్టించడము, రాళ్లతో కొట్టించడము, కర్రలతో కొట్టించడం, మొహం మీద ఉమ్మి వేయడము, చాలా దారుణంగా విచక్షణ రహితంగా ఆ మహిళ పైన శిరీష అటువంటి ఆ మహిళ పైన దాడి చేయడం స్టార్ట్ చేశారు. అయితే పక్కన తన కుమారుడు శిరీష కుమారుడు కన్నీరు మున్నీరుగా గుండెలు అవిసేలా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. చిన్న బాబు అయినా కూడా అక్కడి మహిళలు ఏ మాత్రం కనికరం చూపించడం లేదు. చాలా దారుణాధారం, కనీసం మనుషుల్లా కూడా ప్రవర్తించడం లేదు. కనీసం వాళ్ళు అన్నం తిన్నట్టుగా మనుషుల్లా ప్రవర్తించినటువంటి ఘటన చాలా దారుణంగా మారింది. ఈ ఘటన కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకోవడంతో ఏకంగా కుప్పం అనగానే మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తుంటారు. ఏకంగా ఆయన దృష్టి కూడా ఈ సమస్య చేరింది. ప్రస్తుతం ఆయన ఈ ఘటన పైన చాలా సీరియస్ అయ్యారు. అటు పోలీసులు కూడా ఆదేశించారు. ఆ బాధితురాల్ని మేము ఆదుకుంటామని చెప్తూనే మరోవైపుగా వెంటనే ఆ మహిళపై ఈ రకంగా ప్రవర్తించిన వారిపైన కఠిన చర్యలు తీసుకున్నట్టు కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. పోలీసులు సుమారుగా 4 పైన కేసు నమోదు చేశారు. ఒకసారి మళ్ళీ ఆ బాలుడు తన తల్లిని కొడుతూ ఉంటే గుక్కపట్టి ఎంతలా రోధిస్తున్నాడు, తన ఆవేదన, తన ఆర్తనాదం నుండి ఇది విన్న ప్రతి ఒక్కరు, మనసున్న ప్రతి ఒక్కరు కూడా వారి గుండె కలిసి వేస్తోంది, కన్నీళ్లు రాల్స్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ తల్లి అంతలా చెట్టు కట్టేసి కొడుతూ ఉంటే ఏం చేయలేక ఉండిపోయింది. కొడుకు కూడా అంత శక్తి లేదు, చిన్న బాలుడు, కనీసం అప్పు తీర్చి వాళ్ళ మొహాన పడేసే డబ్బుల్ని తల్లి విడిపించుకునేంత సామర్థ్యం లేదు, అంతటి శక్తి సామర్థ్యాలు లేవు. కనీసం వారిని ఎదిరించి తన తల్లిని కాపాడుకునేటువంటి ఒక శక్తి కూడా తన దగ్గర లేదు. అచేతన పరిస్థితుల్లో కన్నీళ్లు పెడుతూ గుక్కపెట్టి ఏడవడం తప్ప ఆ కుమారుడు ఏం చేయలేకపోయాడు. నిజంగా ఆ చిన్న బాలుడిని ఆర్తనాదాలు చూసైనా ఆ తల్లిని వదిలేయాల్సింది. కానీ మనుషుల్లా కూడా ప్రవర్తించకుండా పక్క పశువుల కన్నా హీనంగా జంతువుల కన్నా హీనంగా వీళ్ళ నిర్వాహకం మీద కనిపించింది అక్కడ. ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూడండి, తర్వాత మీకేమనిపించింది, ఈ ఘటనలో ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో, చాలా విచక్షణితంగా దాడి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏ రకంగా శిక్ష వేస్తే బాగుంటుందని కామెంట్ చేయండి. ఎందుకంటే శిరీష ఇక్కడ అప్పు తీర్చడం చెప్పలేదు. 3 ఏళ్లుగా తన భర్త అప్పు చేసి పారిపోయినా కూడా కాయా కష్టం చేసి అప్పు తీరుస్తుంది, ఎంతో కొంత తిరిగి చెల్లిస్తూనే ఉంది. కానీ వదలకుండా నాకు ఇప్పుడే కావాలి, వెంటనే ఇచ్చేయడని చెప్పి శిరీష పైన దాడి చేయడంతో ఒకసారిగా ఈ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఒకసారి మీరు వీడియో చూడండి, ఆ తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మొదలు